హాయ్ అండి, నేను మీ తెలుగు ఫ్యాకల్టీ. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్. మరి ఇక్కడ చాలామంది దాదాపు గత 6 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం పడికాపులు చూశారమ్మా. మరి ఎన్నో రోజుల నుంచి ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. మరి ఎన్నో రోజుల తర్వాత అంటే 9 నెలల తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వదిలేరు, కానీ చాలా మంది అభ్యర్థులు అంటే మనం పరిశీలించుకున్నప్పుడు 90% మంది అభ్యర్థులు ఏంటి సార్ ఇక్కడ అంటే ఎగ్జామ్ అనేది మరి చాలా తక్కువ డేస్ ఇవ్వడం జరిగింది. అంటే 45 రోజుల్లోనే ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. మరి 60 రోజుల్లోనే మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి. మరి ఈ సమయంలో మరి అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అవ్వడం అంటే రివిజన్ చేయడానికి కూడా చాలా మంది అభ్యర్థులు కష్టంగా ఉందండి. ఆల్రెడీ కొంతమందికి అంటే మనం చెప్పుకున్నటువంటి ఆ 10% మందికి సో కొద్ది వరకు సులభంగానే ఉంటుంది. ఎందుకు సార్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా సులభమే. కానీ మనం పరిశీలించుకుంటే ఇక్కడ మిగతా 90% అంటే ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలించగా కొంతమంది ఏం చేశారు సార్ అంటే ఏవైనా ప్రైవేట్ జాబులు చేసుకోవడము, వాళ్ళకి సంబంధించి ఏదో ఒక కార్యక్రమంలో మరి పూర్తి నిమగ్నం అవడం అనేది జరిగిందండి. ఇలా వాళ్ళ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మరి డిఎస్సి పైన ఫోకస్ చేయలేకపోయారు. మరి ఇలా మనం పరిశీలించుకున్నప్పుడు మరి ఈ అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ ఏంటమ్మా అంటే సమయము అనేది కావాలండి. మరి ఈ అభ్యర్థులందరూ సమయం కోరుతున్నారు. మరి ఇంకా దీనికంటే ముందు మనకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఆ 10% మంది కూడా అంటే సమయం కావాలా అనుకున్న వాళ్ళు 90%, సమయం వద్దు అనుకున్న వాళ్ళు 10%. కానీ 100% పీపుల్ యొక్క మరి ఉద్దేశం ఏంటి సార్ ఇక్కడ అంటే ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలా అనే దాని గురించి చాలా మంది అభ్యర్థులు తపన పడ్డం అనేది జరుగుతుందండి. ఎందుకు సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ ఉంటే మరి న్యాయం జరుగుతుంది, ఇక్కడ రకరకాల పేపర్లు నిర్వహిస్తే న్యాయం జరగదు అంటూ మరి చాలా మంది అభ్యర్థులు ఆపోతున్నారండి. మరి దీనిపైన మరి విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మరి ఇంకా స్పందన అయితే రాలేదు. మరి ఏమైనా స్పందన అనేది వస్తే మరి దానికి సంబంధించి అందరూ కూడా ఒక శుభ పరిణామంగా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. మరి ఏది ఏమైనప్పటికీ మరి ప్రభుత్వం యొక్క మాటే మనకు చివరి మాటగా చెప్పుకుంటాం కాబట్టి మరి మీ ప్రిపరేషన్ ను మరి బయట వచ్చేటువంటి పుకాలను నమ్ముకోకుండా మరి మీ ప్రిపరేషన్ ఒక చెవిటి కప్ప ఏ విధంగా అయితే ఉంటుందో మరి ఆ విధంగా మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించుకోండి. అలా కొనసాగించుకున్నప్పుడు మాత్రమే మనం డిఎస్సిలో ఒక ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. డిఎస్సి అనేటువంటి ఒక తీరాన్ని మనం చేరడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించండి. మనం ఇక్కడ మాట్లాడుకుంటే మరి మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ అండి. మరి తిరుపతిలో పరిశీలించుకుంటే ది బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏదమ్మా అంటే నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ అని చెప్పుకుంటాం. మరి ఈ నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ లో మరి మనకు సంబంధించి ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి అదేవిధంగానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి మరి ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ అండి. సో ఇక్కడ ఛాంపియన్స్ ర్యాపిడ్ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ ని అయితే రన్ చేయబోతున్నారండి. మరి ఎప్పటి నుంచి ఈ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ ని మరి రన్ చేయడం జరుగుతుంది మాస్టర్ గారు ఇక్కడ అంటే మరి మనకు సంబంధించి మరి ఏప్రిల్ 28వ తేదీ నుండి అంటే రేపటి నుండి మనకు ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది ప్రారంభించడం జరుగుతుందండి. సార్ మరి ఎట్లా సార్ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఏ రూపంలో ఉంటాయి సార్ అని పరిశీలించుకుంటే ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ మనకు సంబంధించి ఆఫ్లైన్ లో నిర్వహిస్తున్నారు. మరి అదే విధంగానే ఈ ఎగ్జామ్స్ ని ఇంకా ఏ విధంగా నిర్వహిస్తున్నారు సార్ అంటే ఆన్లైన్ లో కూడా ఈ ఎగ్జామ్స్ ని నిర్వహించడం అనేది జరుగుతుందమ్మా. మరి ఇక్కడ ఆఫ్లైన్ లో పరిశీలించుకుంటే మరి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఎక్కడమ్మా అంటే గాంధీ రోడ్ బొమ్మనా షారీస్ పక్కన తిరుపతి అండి. మరి గాంధీ రోడ్ బొమ్మనా షారీస్ పక్కన మనకి ఈ మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ అనేది ఉంటుంది. మరి ఆఫ్లైన్ లో వచ్చి ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి మరి ఆ అడ్రస్ వచ్చి మనం నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ లో ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం అనేది కల్పిస్తున్నారండి. మరి ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకి మరి ఎంతమ్మా ఎగ్జామ్ ఫీజు అంటే ఇక్కడ 2500 రూపాయలు మనకి ఎగ్జామ్ ఫీజు నిర్ణయించడం అనేది జరిగిందండి. మరి సార్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సార్ అని పరిశీలించుకుంటే మన ఇక్కడ 25 పరీక్షలని నిర్వహించడం అనేది జరుగుతుందండి.
డిఎస్సి తరహాలో ఎంతో ప్రామాణికతో డిఎస్సి స్థాయిలో ఏ విధంగా అయితే ప్రశ్న సరళి ఉంటుందో మరి ఆ ప్రశ్న సరళిని అనుసరించి మనకి ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుందండి. మరి ఆఫ్లైన్ బ్యాచ్ లో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకి 2,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ లో ఎగ్జామ్స్ అంటే మన యాప్ అండి నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటి యాప్ ను ప్లే స్టోర్ లోకి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఛాంపియన్స్ ర్యాపిడ్ ఎగ్జామ్ సిరీస్ ఎస్జిటి ఎస్ఏ అనేటువంటి ఈ లోగోతో మనకి ఎగ్జామ్ అనేటువంటి కోర్సు కూడా ఉంటుంది. మరి ఈ కోర్సు మీరు అక్కడ పర్చేస్ చేస్తే మీకు 499కే ఈ ఎగ్జామ్స్ అనేది మీకు ఆన్లైన్ లో అందించడం అనేది జరుగుతుందండి. మరి నారాయణ సంస్థ అనేది మరి ఎంతో పేరున్న సంస్థ అనే మీ విషయము అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమేనండి. మరి ఈ విషయంలో మరి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మహిళలు కానీ అదేవిధంగానే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మరి ఎవరైనా చిన్నపిల్లల నుండి గృహిణులు కానీ మరి మీరందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇది దానికి సంబంధించిన మరి ఎగ్జామ్స్ అనేవి ఎస్జిటి ఎస్ఏ ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ బ్యాచ్ అనేది నిర్వహిస్తున్నారండి. సో ఇది దానికి సంబంధించిన మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఇక్కడ డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఎస్జిటి అదేవిధంగానే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి. మరి ఇక్కడ ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 27వ తేదీ అదేవిధంగానే ఏప్రిల్ 28 అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఏప్రిల్ 29 అండి అదేవిధంగానే ఏప్రిల్ 30. సో ఈ నెల ఏప్రిల్ 27వ తేదీ ఈ నెల ఏప్రిల్ 28, 29, 30వ తేదీ 4 రోజుల పాటు నిర్విరామంగా ఇక్కడ తెలుగు మెథడ్ క్లాసుల్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ తెలుగు మెథడ్ స్పెషల్ క్లాస్ సంబంధించి ఈ 4 రోజులు జరిగేటువంటి ఈ మెథడ్ క్లాస్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఫీజు ఎంత అమ్మా అంటే 1000 రూపీస్ ని నిర్వహించడం జరిగిందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు మెథడాలజీ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరున్నా అదేవిధంగానే ఎస్జిటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ సదావకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. మరి మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ లో అండి మరి మాస్టర్ బై ఎవరు సార్ అంటే శ్రీ సత్యనారాయణ సార్ చేత మరి ఈ తెలుగు మెథడాలజీ క్లాస్ ని నిర్వహించడం అనేది జరుగుతుంది నాన్న. మరి నెక్స్ట్ వన్ ఏంటమ్మా అంటే మరి స్టేట్ ఫేమ్ మ్యాథ్స్ మెథడాలజీ లెజెండ్ శ్రీ ఫ్యాకల్టీ ఎవరు సార్ అంటే శ్రీ జగదీష్ సార్ చేత మనకి మే 2వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయండి. మరి ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీకి మాత్రమే మేము జాయిన్ అవుతాం సార్ అనుకున్న వాళ్ళకి మరి ఈ ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ అనేవి స్పెషల్ బ్యాచ్ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ 6 రోజులు ఈ డిఎస్సి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మరి ఈ మ్యాథ్స్ మెథడాలజీ ఫీజు ఎంత అన్నా అంటే 3000 రూపాయలు నిర్వహించడం జరుగుతుందండి. మరి మ్యాథ్స్ మెథడాలజీ 6 రోజుల పాటు ఉంటుంది. మే 2వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు నిర్విరామంగా ఎటువంటి రోజులు గ్యాప్ లేకుండా 2 రోజులు ఇలా కాకుండా మొత్తం మనకి మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మరి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో ఇక్కడ జస్ట్ 3000 రూపీస్ కే ఈ మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ అనేవి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అందించడం అనేది జరుగుతుందమ్మా. మరి ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏంటమ్మా అంటే మరి అదే విధంగానే ఇంకా ఇక్కడ ఏంటి సార్ అంటే బయాలజీ మెథడాలజీ అండి. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ అభ్యర్థులకు సంబంధించి మరి మెథడాలజీ క్లాసెస్ మరి స్పెషల్ బ్యాచ్ ఎంత సార్ ఇక్కడ అంటే 10 రోజుల ప్రోగ్రామ్ అండి. మరి 10 రోజుల ప్రోగ్రామ్ గాను మరి ఇక్కడ ఎంత సార్ అంటే 5000 రూపీస్ ని మన ఫీజు అనేది కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ ఎప్పటి నుంచి ప్రారంభం సార్ అంటే ఏప్రిల్ 28 తేదీ నుంచి మనకు ప్రారంభం. మరి మొదటగా ఏప్రిల్ 28, 29, 30 తేదీ బయాలజీ మెథడాలజీ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుందండి. మరి మొత్తం ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 10 డేస్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫీజు వివరాలు ఏంటమ్మా అంటే 5000 కేటాయించడం అనేది జరిగిందండి. మరి అదే విధంగానే నెక్స్ట్ వన్ ఏంటి సార్ ఇక్కడ అంటే మరి సోషల్ మెథడాలజీ క్లాసెస్ అండి. మరి ఈ సోషల్ మెథడాలజీ క్లాసెస్ కూడా మరి ఎన్ని రోజులు ఉంటాయమ్మా అంటే 6 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అంటే మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ సోషల్ మెథడాలజీ క్లాసెస్ ఉంటాయి. మరి మాస్టర్ ఎవరు సార్ అంటే మీకు అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి అండి. ఎవరు సార్ అంటే మెథడాలజీ లెజెండ్ శ్రీ ఆంజనేయులు సార్ చేత మీకు ఈ మెథడాలజీ క్లాసెస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఎంత సార్
ఇక్కడ దీని ఫీజు సంబంధించి ఈ ఆర్వల్ ప్రోగ్రామ్ సంబంధించి మెథడాలజీ కంటే సో మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ వాళ్ళు 3000 నిర్వహించడం అనేది జరుగుతుందండి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా, తర్వాత సోషల్ అయినా, తర్వాత తెలుగు అయినా, మరి గణితం అయినా ప్రతి ఒక్కరికి కూడా మెథడాలజీ అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి చాలా కీలకమండి. మరి ఈ అవకాశాన్ని మరి నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. మరి ఓవరాల్ గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి బ్యాచ్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు సార్ అంటే మరి ఏప్రిల్ 28వ తేదీ నుండి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి సంబంధించి బ్యాచ్ అయితే ప్రారంభిస్తున్నారు. మరి మొదటగా మరి ఏప్రిల్ 28వ తేదీ ఏ క్లాస్ ఉంటుందమ్మా అంటే జాగ్రఫీ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. మరి మన శ్రీ మురళీ సార్ చేత ఈ జాగ్రఫీ క్లాస్ ని మీకు నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారండి. సో ఈ బ్యాచ్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ నాకు ఓన్లీ మెథడాలజీ క్లాస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు ఈ 3000 అమౌంట్ పే చేసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇది మన నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ లో ప్రస్తుతం అందిస్తున్నటువంటి సో మీకు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన కోచింగ్ వివరాలండి. సో ఈ అవకాశాన్ని మనకు డిఎస్సి సమయం తక్కువ ఉంది కాబట్టి, చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉపయోగించుకోండి. ఇది దానికి సంబంధించమా మరి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్.